హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం 9th క్లాస్కి వచ్చినటువంటి నవోదయ అడ్మిషన్స్ గురించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉంటుందా ఉండదా అనేది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 9th క్లాస్ వాళ్ళకి ఈ యొక్క ఎలిజిబిలిటీ అయితే, అంటే 9th క్లాస్ వాళ్ళే దీనికి అప్లై చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ప్రజెంట్ 8th క్లాస్ చదువుతూ 9th క్లాస్ కోసం వెళ్ళేవారు దీనికి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్గా స్టార్టింగ్ డేట్స్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ అండ్ ఎండింగ్ డేట్స్ అండ్ ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి. అయితే లాస్ట్ డేట్ అంటే స్టార్టింగ్ డేట్ అనేది ఈరోజు స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ అనేది 30 అక్టోబర్ 2024. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది 30 అక్టోబర్ 2024. డేట్ ఆఫ్ సెలక్షన్ టెస్ట్ అంటే ఎగ్జామ్ అనేది 2025లో ఫిబ్రవరి 8 రోజు అయితే కండక్ట్ చేస్తారంట. ఇక్కడైతే క్లియర్గా ఆఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. ఫిబ్రవరి 8 రోజు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏ స్టేట్లో ఎన్నెన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ 8th క్లాస్ చదువుతూ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ప్రజెంట్ 8th క్లాస్ చదువుతూ ఉన్న వాళ్ళు అంటే ఈ ఇయర్లో 8th క్లాస్ ఎండింగ్ అయ్యే స్టేజ్లో మనము సక్సెస్ఫుల్గా ఈ యొక్క 8th క్లాస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఎలిజిబిలిటీలో భాగంగా ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, అంటే ఏ డేట్స్ మధ్యలో పుట్టినవారు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడైతే వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. 2010 31st జూలై నుంచి 1st మే నుంచి 31st జూలై 2012 వరకు, అంటే ఈ 2 ఇయర్స్ మధ్యలో 2010 ఎవరైనా సరే అప్లికేషన్ చేసేవాళ్ళు 1st మే 2010 నుంచి 31st జూలై 2012 మధ్యలో జన్మించి అయితే ఉండాలి. వీరు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు 8th క్లాస్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయబడింది. హూ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అండ్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్ ఇన్ ఇండియా ద డిస్ట్రిక్ట్ కన్సర్న్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎలిజిబుల్ ఎవరు కారో కూడా చెప్తున్నారు. ద స్టూడెంట్ హూ ఆర్ ఆల్రెడీ పాస్డ్ ద 8th క్లాస్ ప్రీవియస్ అకాడమిక్ సెషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు కరెంట్ 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ సంవత్సరం కంటే ముందు ఎవరైతే 8th క్లాస్ పాస్ అయిపోయిన వారు ఉంటారో వాళ్ళు ఈ యొక్క నవోదయకి 9th క్లాస్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనేది లేదు. తర్వాత ఎవరైతే ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పిన 2 డేట్స్ మధ్యలో ఎవరైతే జన్మించిన వారు ఉంటారో వారు మాత్రమే ఎలిజిబుల్. అంతకు ముందు జన్మించినా లేకపోతే 2012 జూలై తర్వాత జన్మించినా కానీ ఎలిజిబుల్ కాదు. అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క వెబ్సైట్లో అప్లై చేయడానికి చాయిస్ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ అయితే చేయాలి. తర్వాత ఆ వీడియో అంటే నెక్స్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా నేను వీడియో తీసి అయితే క్లియర్గా అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎంటర్ చేసి అయితే వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ నేను పెట్టి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ముందుగానే వస్తుంది. అక్టోబర్ 30 వరకు లాస్ట్ డేట్ అనేది అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఫొటోస్, ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆఫ్ సాఫ్ట్ కాపీస్ జేపీజీ ఫార్మాట్ బిట్వీన్ 10 to 100 KB రెడీ ఫర్ రిజిస్ట్రేషన్. అంటే మనము అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క ఫోటో కావాలి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, తల్లి లేదా తండ్రి యొక్క గార్డియన్ ఎవరైనా సిగ్నేచర్ కావాలి వాళ్ళది. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్, అంటే ఎవరైతే స్టూడెంట్స్ 8th క్లాస్ చదువుతూ వాళ్ళు అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది కావాలి. బేసిక్ డీటెయిల్స్ అంటే స్టేట్, డిస్ట్రిక్ట్, రెసిడెంట్, స్టడీ, ఆధార్ నంబర్, స్టడీ డీటెయిల్స్ అన్నీ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మనం ఫామ్ ఎప్పుడైతే ఫిల్ చేస్తామో ఆ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అందులో ఎంటర్ చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఫిల్ ఇన్ అప్లికేషన్ పోర్టల్.
అడ్మిట్ కార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఎగ్జామ్కి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని కూడా వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. నవోదయ హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్ డేట్ మళ్ళీ స్పెసిఫిక్గా ఒకవేళ మళ్ళీ ఆ ఎగ్జామ్ డేట్ అనేది ఒకవేళ చేంజ్ చేసిన సిచ్యువేషన్స్ కనుక వచ్చినట్లయితే ఆ డేస్కి అంటే ఎగ్జామ్ డేకి 10 days బిఫోర్ అయితే వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు వచ్చిన మార్క్స్ని బట్టి అలాట్మెంట్ అనేది అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. సాటర్డే 8th February 2025 అని. ఎగ్జామ్ డ్యూరేషన్ 2.5 hours 2 గంటలన్నర ఎగ్జామ్ అయితే ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే మన దగ్గరలో మనము అందులో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అటువంటి ఏవైతే మనం డిస్ట్రిక్ట్స్ కానీ స్పెసిఫిక్గా సిటీస్ ఏవైతే ఇస్తామో అక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మనము ఎగ్జామ్కి చదువుకోవాల్సిన సిలబస్ ఏంటి, సిలబస్ అనేది ఏమేమిది అనేది చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అయితే చిన్న బాక్స్లో అయితే ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఈ ఒకటి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ అయితే ఉంటుంది. చూడండి, ఇంగ్లీష్లో నుంచి 15 మార్క్స్, తర్వాత హిందీలో నుంచి 15 మార్క్స్, మ్యాథమెటిక్స్లో నుంచి 35 మార్క్స్, జనరల్ సైన్స్లో నుంచి 35 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి అయితే ఈ పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. మన ఎగ్జామ్ టైం అనేది 2.5 hours అయితే ఉంటుంది. మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఆన్సర్స్ అంటే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. బబ్లింగ్ సిస్టంలో అయితే ఎగ్జామ్ అయితే రాయాలి. మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. A, B and C, D 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఒక క్వశ్చన్కి ఏ గనక ఆన్సర్ అయినట్లయితే దానికి టోటల్గా ఈ విధంగా ఫిల్ అయితే చేయాలి. ఎటువంటి గ్యాప్ కూడా ఉండొద్దు. అలాగే బయటికి కూడా ఎటువంటి పెండింగ్ కూడా బయటికి రావద్దు. ఓన్లీ బాక్స్లో మాత్రమే ఫిల్ చేయాలి. ఈ విధంగా మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది బబ్లింగ్ సిస్టంలోనే. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమైతే లేదు ఫ్రెండ్స్. అంటే ఒక ఆన్సర్ కరెక్ట్ రాసినట్లయితే 1 mark అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఒక ఆన్సర్ కనుక తప్పుపోయినట్లయితే ఎట్లాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా లేదు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ విల్ బి డన్. అంటే ఒక ఆన్సర్ కరెక్ట్ లేకపోయినా కూడా ఎటువంటి మార్క్స్ అయితే ఏది కూడా కట్ కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనేది అనిపించినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.